10,000 కోట్ల వసూళ్లు కల కాదు. ఇండియన్ సినిమాకు అత్యాశ. మన రేంజే దంగల్తో 2,000 కోట్లని రీచ్ అవ్వడం ఎక్కువన్నారు. కానీ సీన్లోకి వచ్చిన రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా తీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెటింగ్లో వేగం పెంచాడు. ముందుగా బాహుబలి 2 భాగాలను ఎపిక్ గా రీ-రిలీజ్ చేయబోతున్నాడు. తర్వాత RRR రీ-రిలీజ్. ఇదంతా దేనికంటే SSMB 29 మూవీని వరల్డ్ ఆడియన్స్ ముందు ఉంచడానికి. అందుకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. కానీ నవంబర్ 16న టీజర్ లాంచ్ కాబోతుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకు ముందే ట్వీట్లతో హాలీవుడ్ డైరెక్టర్లు, స్టార్లు SSMB 29 అంటే వారణాసి సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఏంటి? గ్లిమ్స్ ని ఇక్కడ వదిలితే నిజంగా సౌండ్ హాలీవుడ్ వరకు వినిపిస్తుందా? ఇప్పుడు టీజర్ వదిలాక రాజమౌళి ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ గ్లిమ్స్ రాబోతోంది. ఎడిటింగ్ పూర్తయింది. రీ రికార్డింగ్ వర్క్ షురూ కాగానే మళ్ళీ రాజమౌళి ఫోకస్ ఇటు షిఫ్ట్ అయిందంటున్నారు. ఎందుకంటే బాహుబలి 2 భాగాలను కలిపి ఎపిక్ గా మార్చి రీ రిలీజ్ చేసే పనిలో తను ఉండటంతో ఆ తర్వాతే SSMB 29 టీజర్ పనులు మొదలవుతాయనుకున్నారు. కానే కాదు, SSMB 29 టీజర్ రెడీ. వచ్చే నెల 16న హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ చేతుల మీదుగా ఈ గ్లిమ్స్ రాబోతోంది. వచ్చే నెల 6న జేమ్స్ కెమెరన్ ట్వీట్ తో పాటు ఈ మూవీ టైటిల్ వారణాసి అని తేల్చేలా పోస్టర్ ని పోస్ట్ చేయబోతున్నాడు. ఇక జురాసిక్ ఫేమ్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ట్వీట్ తో సాయం అందించబోతున్నాడు. SSMB 29ని ప్రమోట్ చేయబోతున్నాడు. అయితే 55,000 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి అమెరికన్లు, యూరోపియన్లను ఆకట్టుకుంటే 10,000 కోట్ల వసూళ్లు పెద్ద విషయమేమీ కాదు. కాలం కలిసి వస్తే 20,000 కోట్లు లేదంటే 30,000 కోట్ల రేంజ్ను కూడా టచ్ చేయొచ్చు. అందుకు SSMB 29ని ఒకప్పుడు బాహుబలిని ప్రమోట్ చేసినట్టు వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి రిలీజ్ టైంలో మేకింగ్ సాంగ్స్, ఇంటర్వ్యూలు, మోషన్ పోస్టర్లు ఇలా నెలకు కనీసం 2-3 అప్డేట్లతో తెలుగు జనాలనే కాదు మొత్తం ఇండియన్స్ని ఈ సినిమాతో ట్రావెల్ అయ్యేలా చేశారు జక్కన్న. అలా కొత్త మార్కెట్లోకి అడుగు పెడుతున్నప్పుడు అలానే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. మనకంటే రాజమౌళి సినిమాకి మీద క్రేజ్ ఉంది కాబట్టి తను సీక్రెట్గా సినిమా స్టార్ట్ చేసినా ప్రమోట్ చేయకున్నా ఆ మూవీ మీద మనకు కన్ను ఉంటుంది. కానీ వరల్డ్ ఆడియన్స్కి తామేదో అద్భుతాన్ని చూడబోతున్నామనే సంకేతం అప్డేట్లతోనే సాధ్యం. అందుకే నవంబర్ 16న SSMB 29 టీజర్ రాబోతోంది. 2027లో సినిమా రిలీజ్ అయితే ఇప్పుడే టీజర్ వదిలి ఏం చేస్తారనే డౌట్లు కామన్. కానీ ప్రతి నెల అంటే ఈ నవంబర్ నుంచి 2027లో సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రతి నెల ఏదో ఒక అప్డేట్ వస్తుందని తెలుస్తోంది. మోషన్ పోస్టర్, మేకింగ్, లేదంటే హాలీవుడ్ స్టార్స్తో కలిసి రాజమౌళి ఇంటర్వ్యూ, లేదంటే తన సినిమా మీద హాలీవుడ్ స్టార్స్ రియాక్షన్, మధ్య మధ్యలో సాంగ్ ప్రోమోలు, కొత్త టీజర్లు, ఫైనల్గా 4 వరకు ట్రైలర్లు, ఇలా అప్డేట్లతో రఫాడించేలా ఉన్నాడు రాజమౌళి. కాబట్టి SSMB 29 అంటే వారణాసి తాలూకా సీక్రెట్లకు నవంబర్ 16 నుంచి బ్రేక్ పడటం కన్ఫామ్ అయినట్టే లెక్క.